నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. మనం నవగ్రహాలు మనందరికీ తెలిసిన విషయం. ఈ నవగ్రహాల్లో మరి రవి గ్రహరాజు. అలాంటి గ్రహరాజు ఏ ఏ రాశుల్లో ఉంటే ఎలా ఉంటుంది అంటే, మన జన్మజాతకంలో లగ్నం నుండి వ్యయం వరకు రాసుల్లో మారుతూ ఉన్నప్పుడు, లేకపోతే మన జన్మజాతకంలో రవి అలా ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాన్ని చూద్దాం. నిజానికి ముందుగా అసలు రవి అంటే ఈయన గ్రహరాజు అనేది తెలుసు. సౌర కుటుంబానికి మొత్తానికి కేంద్ర బిందువు రవి అనే అంటాం. మరి అలాంటి రవి ఏ ఏ రాశిలో ఉంటే జాతకుడు యోగ్యుడవుతాడు అంటే, ఏ రాశిలో ఉన్నా కూడా నిజానికి యోగ్యుడవుతాడు. రవి అనేటువంటి గ్రహం గనక ఏ రాశిలోనైనా తప్పకుండా మనకు ఉంటుంది, ఉన్నటువంటి 12 రాశులలో. ఇలా ఉన్నప్పుడు రవి గనక ఉచ్చలో ఉన్న, స్వస్థానంలో ఉన్న తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే ఆ జాతకులకు యోగకారకుడుగా ఉన్నప్పుడు కూడా అన్ని రకాలైనటువంటి ఆధిపత్యంతో చక్కటి అభివృద్ధిలో ఉంటారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు అంటే, రవిపై శత్రు వీక్షణ అనేది ఉండకుండా ఉండడం. మరి రవికి మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు? రవికి మిత్రులు అంటే చంద్రుడు, కుజుడు, గురువు, వీళ్ళు మిత్రులు. ఇక బుధుడు, సముడు, వీళ్ళు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు శత్రువులు. అలాంటప్పుడు శత్రువుల వీక్షణ వాళ్ళపైన ఉండకుండా, అంటే శత్రువుల దృష్టి వాళ్ళతో ఉండకపోవడం, శత్రువుల కలయిక ఉండకుండా ఉండడం. అంటే ఒక రకంగా మనం చెప్పాలి అంటే, ఇప్పుడు రవి ఎక్కడున్నా బాగుంటుంది అంటే, రవి సింగిల్గా ఉంటేనే ఈ ఫలితం ఉంటుంది. మిత్రస్థానాల్లో ఉంటే బాగుంటుంది, ఉచ్చస్థానంలో ఉంటే బాగుంటుంది, స్వస్థానంలో ఉంటే మనకు ఫలితాలు బాగుంటాయి. అయినా కూడా ఎలా ఉంటాయో మనం చూడొచ్చు. ఇంకా రవి ఒకవేళ గురువు తన మిత్రుడే కాబట్టి గురువుతో కలిసి ఉంటే ఎట్లా ఉంటుంది అంటే, గురువు తొందరగా వ్యాప్తి చేయగలిగినటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి ఈ మంచి గుణాలు మరింత వ్యాప్తి చేసేటువంటి స్థితి ఉంటుంది. ఇక అధికారంగా ఉండడం, ఆ అధికారాన్ని ధర్మంతో పాటించడం, మానసిక ఉన్నతి కలిగి ఉండడం, కార్యనిర్వహణ శక్తి చాలా గొప్పగా ఉండడం, అట్లాగే స్థిర చిత్తాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే ఏదైనా గొప్ప స్థితిలోకి వెళ్తున్నారంటే వీటిలో రవి బాగుంది అని మనం చెప్పగలుగుతాం. ఇక రవి ఉచ్చులో ఉన్నప్పుడు అన్నీ మంచి జరుగుతాయి అన్నాం కదా. ఎట్లాగంటే దీర్ఘాయుష్ ఉండడం, కీర్తి ఉండడం, కీర్తి ప్రతిష్టలు రావడం, ఆస్తిపాస్తులు బాగా చేర్చుకోవడం. నీచలో ఉంటే మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉంటుంది, మానసికంగా అల్లోకల్లోలం అలా ఉంటుంది. రవి ఒకవేళ శత్రు గ్రహాలతో కలిస్తే కూడా చాలా విపరీతమైనటువంటి మానసిక అలజడి, వ్యతిరేక ఫలితాలు, పూర్తిగా ఇందాక మనం చెప్పుకున్న అన్ని ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయి. ఇక రవి రాహుతో కనుక ఉన్నట్టయితే ఇంకా విపరీతంగా ఏంటంటే, అన్ని పనికిరాని ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి మరింత వ్యాప్తి చేసుకుంటూ ఉంటారు. ఇక రవి కేతువు వీళ్ళిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది ఎక్కడైనా అంటే, చాలా వరకు ఇన్వెస్టిగేషన్ మైండ్ అంటారు చూడండి, సిఐడీలు కానీ డిటెక్టివ్స్, వీళ్ళ లాంటి పనులు చేయగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఇలా రవి ఉచ్చలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, నీచలో ఉంటుంది, ప్రతి రాశిలో ఉంటే ఎలా ఉంటుందో మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు 4వ స్థానంలో రవి ఉంటే, అంటే మీ జన్మజాతకంలో లగ్నం నుండి 4వ స్థానం ఏదైతే ఉందో అదే ఏదైనా కావచ్చు, ఎందుకంటే ఒక్కొక్కరి లగ్నం ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మీ లగ్నం నుండి, అంటే ఇట్లా 2 గీతలు పెట్టి ఉంటుంది కదా మీ జన్మజాతకంలో, లేకపోతే లా అని రాసి ఉంటుంది కదా, ఆ లా అని రాసి ఉన్న దగ్గర నుండి 4వ స్థానం. ఈ 4వ స్థానంలో సూర్యుడు ఉన్నట్టయితే ఎలా ఉంటుంది? 4వ స్థానం అంటే ఇది తల్లి స్థానం. 4వ స్థానము అంటే ఆత్మీయ స్థానం, తన ఇష్టమైనటువంటి స్థానం, తనకు ఉండేటువంటి కుటుంబ స్థానం. ఈ స్థానంలో మరి ఎలా ఉంటుంది రవి ఉంటే అంటే, రవి గనక ఇలా ఉంటే చాలా తెలివైనటువంటి వాడుగా ఉంటాడు ఆ జాతకుడు. అంతేకాదు ఆరోగ్యం, చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు, ధనాన్ని పొంది ఉంటాడు. అంటే ముందు నుండి కుటుంబం నుండి వచ్చినటువంటి, తరతరాల నుండి వచ్చిందైనా అవ్వచ్చు, లేదు తన సంపాదన నుండి అయినా వచ్చినటువంటిదైనా అవ్వచ్చు.
చక్కటి ధనవంతుడుగా ఉంటాడు, ఆరోగ్యవంతుడుగా ఉంటాడు. ఇక ఈ జాతకుడు గనక ఒకవేళ రాజకీయాల్లో ఉన్నట్టయితే, రాజకీయాల్లో మంచి రాణింపు తెచ్చుకోగలిగినటువంటి వాడుగా ఉంటాడు. ఇలాంటి జాతకం ఉన్నటువంటి వారు ఏదైనా సరే సర్పంచ్ నుండి ఇంకే పదవి వరకైనా, ఎంత పెద్ద పదవి వరకైనా గానీ, వీళ్ళు ఆ అవకాశాలను బట్టి వాళ్ళక్కడ పోటీ చేయడం కానీ, పాల్గొనడం కానీ, అలా ఉన్నతి నుండి పైకెళ్ళడం కానీ, ఏది చేసినా కూడా చక్కటి రాణింపు, గుర్తింపు, ప్రజల్లో ఒక మంచి పేరుతో ఉండగలిగినటువంటి స్థితి మూ మనకి 4వ స్థానంలో కనుక రవి ఉన్నట్టయితే తప్పకుండా ఆ స్థితి ఉంటుంది. మీరు చాలామంది పెద్దలది ఎవరిదైనా చక్కగా ఇలా రాణించినటువంటి వారి జాతకాలను చూస్తే మీరు తప్పకుండా వారి జాతకంలో 4వ స్థానంలో రవి మంచి ఉన్నతి పొంది ఉంటాడు కాబట్టి వాళ్ళు అంత గొప్ప స్థానాలకి రాజకీయంలో వెళ్ళిన వాళ్ళు ఉంటారు. తర్వాత ఏదైనా సరే మీ పెద్దలు అంటే మీ పూర్వీకులు అవ్వచ్చు, అమ్మా నాన్న కావచ్చు, ఒక ఇల్లు కడదాం అనుకున్నారు, అది మధ్యలో ఆపేశారు. లేదా ఏదో ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నారు, అది మధ్యలో ఆగింది. ఇలా కొన్ని మనకు తెలియకుండానే మన పెద్దలు అనుకుంటారు, చేయలేనటువంటి పనులుంటాయి. కానీ ఈ జాతకంలో ఇలా 4లో కనుక రవి ఉన్నట్టయితే ఈ జాతకుడు తప్పకుండా తమ తల్లి గానీ, తండ్రి గానీ, లేకపోతే తాత ముత్తాతలు గానీ వదిలేసినటువంటి పనిని పూర్తి చేయగలిగినటువంటి స్థితి వీరికుంటుంది. తప్పకుండా ఆ పనిని మీరు పూర్తి చేస్తారు. ఇంకా విశాలమైనటువంటి దృక్పథం ఉంటుంది. విశాల దృక్పథం అంటే ఇప్పుడు చాలామందిలో ఒక కుల వ్యవస్థ అని, లేదు అంటే బీద వాళ్ళ మీద ఉండేటువంటి యాంటీ గాని, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. ఒక పర్టిక్యులర్ కులం మీద గానీ, పర్టిక్యులర్ జాతి మీద గానీ కోపం ఉండడం అనేది ఉంటుంది. కానీ వీరెలా ఉంటారంటే చాలా విశాలమైన దృక్పథంతో అందరూ మనుషులే, మానవత్వం, మహనీయత అన్నీ కూడా ఆ కోణంలో చూసేటువంటి స్థితి వీరికి కనిపిస్తుంది. చక్కటి అధికారము ఉంటుంది. మంచి పదవిలో ఉంటారు. ఆ పదవిలో ఉన్న వాళ్ళకి మంచి బాధ్యతాయుతమైనటువంటి భావన ఉంటుంది. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏది చేసినా అంటే కొంతమంది పిల్లలు బాగా చదువుకొని ఆ తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళి అందులో వెళ్తారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా వ్యాపారం ముందు నుండి మా నాన్న వ్యాపారం ఉంది, తాత వ్యాపారం ఉంది అని వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. అలా కాక ఉద్యోగాలు లేకుండా వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే ఉద్యోగం అవ్వనివ్వండి, వ్యాపారం అవ్వనివ్వండి, కులవృత్తి అవ్వనివ్వండి చక్కగా రాణిస్తారు వీరు. ఎప్పుడు 4వ స్థానంలో రవి ఉన్నప్పుడు. మనం ఇప్పటివరకు చూసాం కదా! మరి ఒకవేళ రవి గ్రహం అనుకూలంగా లేదు అని మనకేమీ జ్యోతిష్యం రాదు, ఏం రాదు ఎలా తెలుస్తుంది అంటే ఆహ్, మన పైన ఉన్నటువంటి అధికారులు గానీ, మన పైన ఉన్న పెద్దలు గానీ, మన మీద అనాదరణ చూపెడుతున్నారు అంటే ఏదో రవిలో మనకు కొంత ఇబ్బంది కలుగుతుంది అని ఒక అర్థం. అలాగే మనం చేస్తున్నటువంటి పనులు ఏవైనా ఉన్నాయనుకోండి, ఇల్లు కట్టడం ఇలాంటివి ఉన్నప్పుడు అనుకోకుండా అన్నీ బాగున్నాయి అనుకున్నా కూడా ఆగిపోవడం లాంటివి ఉంటాయి కదా! ఈటి వల్ల కూడా మనకు రవి గ్రహం ఏదో ఇబ్బందిలో ఉంది. అంటే మనకున్నటువంటి మన జాతకంలో మంచి స్థానం కాకుండా గానీ, గోచార రీత్యా గానీ ఇలాంటి మార్పులేదో ఉంది అని మనకు తెలుస్తుంది. అట్లాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మనకి ఈ విషయం తెలుస్తుంది. ఇక మరి ఇలా తెలుస్తుంది కాబట్టి ఏం చేయాలి మనం? అంటే రవి గ్రహం యొక్క ప్రసన్నత పొందాలి అంటే మనం ఏం చేయాలి? అనగానే రవి ప్రత్యక్షంగా కనబడేటువంటి గ్రహరాజు సూర్యనారాయణ మూర్తి. ప్రతి ఉదయం కూడా ఆ సూర్యుడి కంటే ఉదయం లేవడం, స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం వదలడం, సూర్య నమస్కారాలు చేయడం, వీటితో పాటు ఆదిత్య హృదయం చదవడం. ఇలాంటివి గనక ప్రతినిత్యం మనం చేసినట్టయితే తప్పకుండా మనకున్నటువంటి ఏదైనా అంటే మనకు సూర్యగ్రహం అనుకోకుండా శత్రుగ్రహంతో కలిసింది, నీచలో ఉంది, లేకపోతే గోచారం రీత్యా వచ్చినటువంటి మార్పుల వల్ల కొంత ఇబ్బందిగా ఉంది అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనం ఇలా ఆ సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు వినడం, చదవడం, పారాయణ చేయడం, అలాగే మరి ప్రతినిత్యం కూడా నవగ్రహాల్లో ఉంటుంది. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ చదువుతాం కదా! మీకు వీలైనన్ని సార్లు చదువుకోవచ్చు. ఇలా దివాకరుడికి సంబంధించినటువంటి శ్లోకాలను లేకపోతే మనం సూర్యుడి యొక్క ద్వాదశ నామాలుంటాయి. వాటి ద్వారా మనం సూర్య నమస్కారాలు చేయడం కానీ, ఆ ద్వాదశ నామాలను చదువుకోవడం కానీ, ఇవి తప్పనిసరిగా మనం చేసినట్టయితే ఉన్నటువంటి కష్టాలు తప్పకుండా పోతాయి. ఇక కొంతమంది ఈ వజ్రాలని వాటిని పెట్టుకోవడం అని ఉంటుంది. అయితే ఇది కాస్త చూసి నిపుణుల చేత మళ్ళీ ఒకసారి అంటే బాగా తెలిసినటువంటి మనకు జ్యోతిష్యుల పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని సమయాల్లో కూడా మనకు
ఎంత గ్రహరాజం అయినప్పటికి కూడా అన్నీ మనకు అంత తొందరగా పడవు. కాబట్టి అది చూయించుకొని పెట్టుకోవడం. ఇక దీంతో పాటు ఇంకా మనం ఏమైనా దానాలు, ధర్మాలు ఏమైనా చేయాలంటే తప్పకుండా చేయాల్సిన పని ఉంటుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ధాన్యం గోధుమలు. కాబట్టి ఈ గోధుమల్ని నానబెట్టి గోమాతకి తినిపించడం. లేదు దానితో చేసినటువంటి ఏదైనా గోధుమ రవ్వతో చేసినవి గానీ, గోధుమ పిండితో చేసినటువంటివి గానీ, గోధుమ పిండి గానీ మనం లేని వారికి దానం ఇవ్వడం, లేకపోతే ఎక్కడైనా సరే దాన ధర్మాలు చేస్తున్నప్పుడు వీటిని ఉపయోగించడం. ఏదైనా పూజారికి ఇచ్చినవి కూడా ఈ గోధుమల్ని దానం చేయడం అనేటువంటిది చెయ్యొచ్చు. వీటితో పాటు గోశాలకు వెళ్ళి గోమాతకి మనము పూజ చేయడం ఇలాంటిది తప్పనిసరిగా చేసినట్టయితే మనకు ఆ సూర్య గ్రహం వల్ల ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే తొలగిపోతాయని చెప్పొచ్చు. సర్వే జనే సుఖినో భవంతు.